నమస్తే అభిరుచికి స్వాగతం సుస్వాగతం టేస్టీ అండ్ హెల్తీ వంటకాల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది అవేంటో చూద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చేసి చూపిస్తున్నారు మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా హాయ్ రాజు గారు హలో అండి బాగున్నారా బాగున్నాండి మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా ఓకే ఓకే దేవిశ్రీ గారు చెనా బైంగన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు చెనా అండ్ బైంగన్ రెండు కాంబినేషన్ లో కొత్తగా ఉంది వింటాం కొత్తగా అండి అంటే మామూలుగా గ్రీన్ పీస్ వేస్ట్ చేస్తారు అంటే వంకాయ కాంబినేషన్ లో ఇక్కడ చెన అంటే శనగలు సో బాగుంటుందా టేస్ట్ అంటే శనగలకు ఒక సెపరేట్ టేస్ట్ ఉంటుంది కదా సో బైంగన్ వంకాయ చెప్పనక్కర్లేదు ఏదేసినా దానికి సూట్ అయిపోతుందంట అంటే బాగా వస్తుంది సో శనగలతో కూడా బాగుంటుంది అంటారు అవునండి చాలా బాగుంటుంది ఓకే మరి అది ఎలా తయారు చేసుకోవాలో మీరే చూపించాలి తప్పకుండా ఓకే మరి చెన్నా బైంగన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చెన్నా బైంగన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తరిగిన వంకాయలు పావు కిలో ఉడికించిన శనగలు 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను తరిగిన టమాటాలు 2 జీలకర్ర పొడి 1 టీ స్పూను కొత్తిమీర కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా ఓకే మరి రాజు గారు ఇప్పుడు శనగలతో ఈ వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా తప్పకుండా అండి సో మామూలుగా ఏంటంటే మనం శనగలు అంటే జనరల్గా చేసుకుంటాం కదా ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలి ఓకే సో ఇది ఒకటి మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఫాస్ట్ గానే అయిపోతుంది ఓకే చెన్నా బైంగన్ కర్రీ ఆ పేరు కూడా చాలా బాగుంది కదండి పేరుకి తగ్గట్టే టేస్ట్ కూడా చాలా బాగుంది అవి కమ్మగా ఉంటాయి అండ్ వంకాయ టేస్ట్ అయితే ఇంకా వెజిటేబుల్స్ లోనే కింగ్ అంటారు కింగ్ ఎస్ దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలండి ఓకే సో ఇది డ్రైగా చేస్తున్నారా లేకపోతే గ్రేవీలా ఉండేలా చేస్తున్నారా కర్రీ కొంచెం డ్రైగానే చేస్తాం డ్రైగానే చేస్తున్నారు ఓకే సో రోటీస్కి అయితే బాగుంటుంది రోటీస్ బాగుంటుంది రైస్ లో కూడా అంటే మనం చార్లో అలాంటివి చేసుకుంటే సైడ్ డిష్ గా బాగుంటుంది అండ్ డ్రై కర్రీస్ ఏవైతే ఉన్నాయో రాజుగారు చేస్తే హ్యాపీగా ఒత్తిడి కూడా తినవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ అండి సో పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే దీంట్లో మనం వంకాయ ముక్కలండి ఓకే ఆ వంకాయలు అనగానే నార్మల్గా మనం పొడుగ్గా కట్ చేస్తాం ఇక్కడ మీరు ముక్కలుగా కట్ చేశారు అంటే శనగల కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కదా Okay. సో ఓన్లీ సింగిల్ గా అదే చేస్తే మనకు కావాల్సిన విధంగా మనం కట్ చేసుకోవచ్చు కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా ఉప్పు అండి ఓకే ఓకే సో కాసేపు మనం మూత పెట్టేస్తే ఇవి బాగా మగ్గిపోతాయి ఓకే మరి అవి మగ్గేలోపు మీ ఒక చిట్కా చూస్తాం ఓకే అండి ఓకే అండి మరి ఆ వంకాయలు మగ్గేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా మెడపైన నలుపు తగ్గాలంటే కీరా దోస రసంలో నిమ్మరసం ఇంకా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని మెడపైన అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల మెడపైన నలుపు తగ్గి చర్మం మంచి రంగు తేలుతుంది చిట్కా చూసారుగా కొంచెం మగ్గినట్టుంది ఎస్ అండి వంకాయలు కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి దానితో మీరు ఇంకా చిన్న చిన్నగా కట్ చేశారు కదా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది సో అలాగే కొంచెం ఉప్పు కూడా కొంచెం స్ప్రింకిల్ చేస్తాను కదా సో వాటర్ ఉన్నది తొందరగా బయటకు లాగేస్తుంది ఓకే సో దీంట్లో టమాటా ముక్కలండి చిన్న చిన్నగా తరిగి పెట్టాను కూర చేసుకున్నామా తిన్నామా అన్నట్టు కాకుండా చాలా మంది ఏదో ఒకటి ఇలా కోసామా పారేసామా అన్నట్టుగా చేస్తూ ఉంటారు కానీ చూడండి మీరు చిన్న చిన్నగా టమాటాలు కట్ చేసే సైజ్ కానివ్వండి వంకాయల సైజ్ కానివ్వండి నీట్గా కట్ చేస్తారు ఆహా కర్రీని చూస్తే కూడా షేప్స్ కానివ్వండి అన్నీ బాగుంటాయి సో కొంచెం ఏంటంటే మనం ఇలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కలిసిపోతుంది తొందరగా ఉడికిపోతుంది కూడా ఓకే ఓకే సో దీంట్లో మళ్ళీ కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం వంకాయ ముక్కలు వేసినప్పుడు కొద్దిగా వేసాం ఇప్పుడు మొత్తం కర్రీకి సంబంధించిన ఉప్పు వేస్తున్నారు ఎస్ కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశారు కాబట్టి కారం చూసి వేసుకోవాలి కొద్దిగా పసుపు ఓకే సో ఆల్రెడీ మనం శనగలు నానబెట్టేసాం కాబట్టి నానబెట్టేసి ఉడికించి పెట్టేసాం కాబట్టి లాస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు మనం ఉడికించిన శనగలు ఓకే
అసలు ఈ శనగల కాంబినేషన్ లో కూర అనగానే మసాలాలు గ్రేవీలు ఆర్వాటం ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా సింపుల్ గా చేస్తారు. చాలా బాగుంటుంది ఇలా simple గా. సో ఇలా అయితేనే మనకు ఆ శనగల టేస్ట్ కూడా తెలుస్తుంది అండ్ వంకాయ వంకాయ అనేది తిన్నట్టుగా కూడా ఉంటుంది. అవైతే అవే మసాలాస్ అదే ఎక్కువగా ఉంటుంది. కలిసిపోతుంది. మామూలుగా చనా మసాలా అలాంటివి చేసుకుంటాం కదా, Yes. సో దాంట్లో ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో చివరిగా మనం కొద్దిగా ధనియాల పొడి, ఓకే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే సో ఈ రెండు సరిపోతాయండి మనకి. ఓకే. సో ఈ శనగలతో మనం ఇంకే వెజిటబుల్ తో చేసుకోవచ్చండి, శనగలు అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ చేసుకోవచ్చు, సోయాతో కూడా చేసుకోవచ్చు, సోయాతో. పన్నీర్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు, ఏదైనా ఆకుకూరతో అంటే గోంగూరతో చాలా బాగుంటుంది. గోంగూర శనగలు చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, సో చాలా మంది ఆకుకూర ఉత్తది తినలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా శనగలు కానీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒక 1 minute అండి, కొంచెం అంటే ఆ శనగలకి ఆ ఫ్లేవర్ పడితే సరిపోతుంది. ఇంకా రెడీ అయిపోయినట్టే. ఓకే అండి. ఓకే, మంచి వాసన వస్తుంది. మీరు అది జీరా పౌడర్ అండ్ గరం మసాలా ధనియాల పొడి కదా. ఓకే, ఓకే రెడీ అయిపోయింది. అండ్ ఇది రోటీకి కూడా బాగుంటుంది అండ్ రైస్ లో కూడా హ్యాపీ కలుపుకొని తినవచ్చు. తినేసేయచ్చు. సో కొద్దిగా అంటే గ్రేవీలా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆల్రెడీ మనం టమాటోస్ కూడా యాడ్ చేసాం కదా. సో ఈ కర్రీకి మనకి టొమాటో గ్రేవీయే బాగుంటుందా? అదైతేనే ఎక్కువ గ్రేవీ కావాలంటే టొమాటో పేస్ట్ చేసుకొని వేసేసుకోవడమే. ఎస్. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. చనా బైంగన్ కర్రీ రెడీ అండి. చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ మంచి వాసన కూడా వస్తుంది. థ్యాంక్ యూ. చెన్నా బైంగన్ కర్రీ రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. చెన్నా బైంగన్ కర్రీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగాక టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన శనగలు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా బైంగన్ కర్రీ రెడీ. చెన్నా బైంగన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఈ వంట చేసే ముందు నేను మీతో ఒకటి అన్నాను, అంటే రాజుగారు డ్రై ఐటమ్స్ చేసినా మనం సలాడ్ లో హ్యాపీగా అలా తినేయొచ్చు అని చెప్పేసి. నిజంగా అంత టేస్టీగా ఉందండి. హ్యాపీగా అలా శనగలు అంత కమ్మగా ఉన్నాయి అండ్ వంకాయలు మీరు వేసిన జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ అంత చాలా టేస్ట్ వచ్చింది. ఉత్తిని అలా తినేయొచ్చు అనమాట, అంత బాగుంది. ఓకే అండి. సో కర్రీ ఓవరాల్ గా సూపర్ గా ఉంది. సో రాజుగారు చేసిన ప్రాసెస్ లోనే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ఈజీ కూడా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె ఇంకా ఎగ్ వైట్ కలిపి చర్మానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. చెన్నా బైంగన్ కర్రీ ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక హెల్దీ సూప్ చూడబోతున్నాం, కొరియాండర్ రైస్ సూప్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో కొరియాండర్ రైస్ సూప్ చేయబోతున్నారు. అవునండి. సో ఇక్కడ రైస్ సూప్ అనగానే మీరు రైస్ అనగానే ఏదో హెల్దీ రైస్ ఏదో తీసుకొని ఉంటారు. ఇక్కడ ముడి బియ్యం వాడుతున్నాం. ముడి బియ్యం వాడుతున్నాం. దాని కాంబినేషన్ లో ఏంటంటే కొత్తిమీర. సో ఈ రెండింటితో సూప్. ఓకే, చాలా హెల్దీ సూప్ అయితే. అంటే ఇప్పుడు ఇంకా రెయిన్స్ కూడా పడుతూనే ఉన్నాయి కదా, సో ఇంకా చాలా సీజన్ కూడా బాగుంటుంది. సూప్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో రోజుకు వెరైటీ లాగా ఇది ఒక వెరైటీ. ఎస్. ఓకే, మరి కొరియాండర్ రైస్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొరియాండర్ రైస్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, ముడి బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, వెన్న 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను. ఓకే, మరి ఇప్పుడు కొరియాండర్ రైస్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ముడి బియ్యం అనుకున్నాం కదా, సో వాటిని ఉడికించి ఓకే ఇలా మనం స్టాక్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే అండి. సో అలాగే కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్. పేస్ట్ ఓకే.
ఎప్పుడు కొత్తిమీర అనగానే పైనుంచి ఇలా చల్లడం వరకే చూసాను, ఇప్పుడు కొత్తిమీరతో పేస్ట్. ఓకే, మరి మీరు పేస్ట్ చేస్తూ ఉండండి, అలా ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చర్మం పైన అక్కడక్కడ ఉండే అన్వాంటెడ్ హెయిర్ తొలగిపోవాలంటే ఎగ్ వైట్లో మొక్కజొన్న పిండి ఇంకా పంచదార వీటన్నిటిని కలిపి ఆ హెయిర్ ఉన్న చోట అప్లై చేసి అది డ్రై అయిన తర్వాత ఒక పొరలాగా తీసేయాలి. ఇలా వారంలో 3-4 సార్లైనా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చిట్కా చూసారుగా. ఓకే, పేస్ట్ చేశారండి? రెడీ అండి. ఓకే, కొంచెం వాటర్ పోస్ట్ చేశారా? అవునండి. ఓకే, చాలా కొత్తగా ఉంది. ఇది ఎక్కడన్నా చూసారా అండి, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా మీరు మాకు పరిచయం చేయడం? అంటే ఈ కాంబినేషన్ లో ఫస్ట్ టైమా? ఓకే, ఓకే, కొద్దిగా వెన్న వేసుకుని సూప్ చేసుకోవాలంటే ఫస్ట్ పాన్ లో బటర్ వేయాల్సిందే, అయితే టేస్ట్ బాగుంటుంది అంటారు. అవునండి. ఓకే, దీంట్లో కొద్దిగా అల్లం అల్లం అండి, సన్నగా తురిమి పెట్టుకున్నాం. ఇక్కడ అల్లమే వేసుకోవచ్చా లేదా వెల్లుల్లి కాంబినేషన్ కూడా బాగుంటుందా? అంటే ఈ కొత్తిమీర కాంబినేషన్ లో మనకి అల్లమే బాగుంటుంది. ఓకే, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అండి. ఓకే, సో సూపులోన ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు కదండి. చాలా బా, అంటే ముందుగా మనం చూసుకోవాలి ఈ కాంబినేషన్ కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అనేది ముందుగా చూసుకొని. ఏ కాంబినేషన్ ఉంటే ఆ కాంబినేషన్ కూడా చేసుకోలేము. లేదండి, అది కూడా కొంచెం చూసుకొని చేసుకోవాలి. కానీ ఇదైతే కొత్తగా ఉంది. అండ్ కొత్తిమీర అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఆ ఫ్లేవర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే కొన్ని పచ్చళ్ళు అలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, సో ఇలా మనం సూప్ లా కూడా తీసేసుకోవాలి. అలానే ఎక్కువ క్వాంటిటీ వేస్తే వెగటి వచ్చేస్తుంది, తాగలేము, కాబట్టి చూసి వేసుకోవాలి. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ముడి బియ్యం ఉడికించి మనం స్టాక్ రెడీ చేసుకున్నాం కదా, సో ఇది పోసేసుకోవాలి. సో ముడి బియ్యం, బ్రౌన్ రైస్, నార్మల్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ తినండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. Yes. సో బ్రౌన్ రైస్ మాకు తినబుద్ధి కాదు అన్న వాళ్ళు హ్యాపీగా ఇలా చేసుకుని తాగొచ్చు, రోజుకి ఒక బౌల్. సో ఇది కాస్త మనకు మరగాలి. సో ఈ లోపు దీనికి సీజనింగ్ కూడా చేసేసుకున్నాం. ఓకే, సరిపడా ఉప్పు, ఓకే, మిరియాల పొడి. ఓకే, అంతే, జస్ట్ సింపుల్. జస్ట్ ముడి బియ్యం ఉడికించి మనం స్టాక్ తీసి పెట్టుకోవాలి, కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి. ఇంకా నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్, మనం సూప్ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవడం. అవును. ఓకే, సో మరి ఎక్కువ కూడా ఫ్లేవర్స్ మనం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఆ కొత్తిమీర టేస్ట్ కూడా ఆ ఫ్లేవర్ అనేది తెలియాలి కాబట్టి కొంచెం అల్లం ఒకటే యాడ్ చేస్తాం. సో అల్లం అండ్ కొత్తిమీర కాంబినేషన్ అయితే బాగుంటుంది అన్నారు. అవునండి. ఓకే, ఓకే, మరి అది మరిగేలోపు మీరు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. కీరా దోశ ప్లేట్ ప్రెజెంటేషన్ యూజ్ చేస్తున్నాం. సో చిన్న ఒక స్లైస్ తీసుకుంటున్నాం, అంటే కొంచెం ఒక 3 నుంచి 4 అంగుళాలు థిక్గా ఉండాలి. ఓకే, సో ఇలా. సో ఇక్కడ బాటమ్ లో ఒక 1/4 అంగుళం గ్యాప్ వదిలేసి, సో దీనికి ఆపోజిట్ ఇక్కడ ఇది సెంటర్ పాయింట్. ఓకే, సో ఇక్కడ నుంచి స్కిన్ లేయర్ మనం పీల్ చేస్తాం. ఓకే, సో దాని తర్వాత మందంగా. సో మధ్యలో ఉన్న పల్ప్ ఉంది కదా, సో దాంట్లో నుంచి కూడా ఒక 2 లేయర్స్, అది కొంచెం పల్చగా తీస్తాం. ఓకే, అలాగే దాని ఎదురు ఆపోజిట్ లో ఉన్న సైడ్ లో కూడా సేమ్ అలాగే స్లైసెస్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తాం. సో దీని తర్వాత సో కీర మీద కాబట్టి మనం ఈజీగానే తీయొచ్చు, కాకపోతే ఈజీగా కట్ కూడా అయిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, సో ఇటువైపు 3 వచ్చేసాయి. సో ఇటువైపు కూడా రెండో వైపు కూడా ఇంకా 2. ఓకే, 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 సో మధ్యలో ఉన్న రెండింటిని మనం ఫోల్డ్ చేసేస్తాం. సో ఆల్రెడీ కీరా మనకి వెట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో అది కూడా ఎప్పుడంటే మనకు ఈ స్లైసెస్ అనేది పల్చగా ఉన్నప్పుడే ఆ ఫోల్డింగ్ ఈజీగా వస్తుంది. ఓకే, సో కొంచెం థిక్గా చేస్తే ఆ బెండ్ చేసేప్పుడు మనకు అది విరిగిపోతుంది. ఓకే, ఓ, సో ఇలా మనకి క్రౌన్ షేప్లో వస్తుంది. ఓకే, బాగుంది. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన మనం పీసెస్ చేసుకొని ప్లేట్ డెకరేట్ చేసుకుంటాం. బాగుందండి, చాలా బాగుంది. సూప్ కూడా రెడీ. ఓకే, స్టవ్ ఆపేసేసి బా మంచి వాసన వస్తుందండి, అల్లం అండ్ కొత్తిమీర రెండు కలిసిన తర్వాత. ముడి బియ్యం గంజి అంతే కదండి. సో గంజి చాలా హెల్తీ, తాగాలి అంటూ ఉంటారు కదా. సో అలా తాగలేని వాళ్ళు హ్యాపీగా ఇలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకుని తాగేయచ్చు.
సో ఇక్కడ ఇంకోటి అల్లం ముక్కలు కూడా కావాలి అనుకుంటే మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పైది మనం తీసేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్స్ ఆల్రెడీ దాంట్లో ఉంటాయి. ఓకే. సో దీంట్లో చివరిగా కొద్దిగా నిమ్మరసం, ఆ పులుపు అనేది ఉంటే కూడా బాగుంటుంది. ఓకే. ఒక్కసారి అలా కలిపేసి ఓకే. సో ఇది ఇలా మధ్యలో పెట్టేసి మనం క్రౌన్ తయారు చేసుకున్నాం కదా, సో ఇది నేను ఇంకా కొన్ని కూడా పీసెస్ తయారు చేసి పెట్టాను. ఓకే. సో కొత్తగా కార్యం ట్రై చేసే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటితో ట్రై చేస్తే రాజు గారి కన్నా ఇంకా అద్భుతంగా మనం చేయొచ్చు. ఎవరి ఐడియా వాళ్ళది. ఓకే ఓకే. కొరియాండర్ రైస్ సూప్ రెడీ అండి. ఓకే. చక్కటి కార్వింగ్ తో పాటు కొరియాండర్ రైస్ సూప్ రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొరియాండర్ రైస్ సూప్ తయారు చేయు విధానం: తగినన్ని నీళ్లు పోసి ముడి బియ్యం ఉడికించి గంజి వడగట్టి పక్కనుంచుకోవాలి. కొత్తిమీర పేస్ట్ చేసి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గంజి, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, మిరియాల పొడి వేసి మరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ రైస్ సూప్ రెడీ. కొరియాండర్ రైస్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. దీన్ని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా కమ్మగా ఉంది ఆ కొత్తిమీర ఫ్లేవర్ తో. అండ్ అలాగే అల్లం వేశారు కదా, అండ్ అది కొంచెం తక్కువగా ఆ అల్లం ఘాటు అనేది అండ్ కొత్తిమీర కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉందండి. ముడి బియ్యం చాలా హెల్దీ అండ్ చాలా ఈజీ కూడా. ఈ కొత్తిమీర ఫ్లేవర్ తో చాలా బాగుందండి. ఇంకొక డౌట్ ఇందాక అడగలేదు, కొత్తిమీరతో కాకుండా ఇంకా వేరే దేంతోనో చేసుకోవచ్చా ముడి బియ్యం స్టాక్ తో? అంటే మనం మింట్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు, లేకపోతే తులసి కానీ తులసి ఆకులు వేసేసి అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నిజంగా చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. రాత్రి పడుకోబోయే ముందు బాదం నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ గోళ్ళకి అప్లై చేసుకుని పడుకుంటే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంట చేయబోతున్నారో చూద్దామా? ఓకే, ఊరించే వంటలో నోరూరించే వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. మీ పేరు? సత్యవతి అండి నా పేరు. సత్యవతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? గాజుల రామారం నుంచి వచ్చాము. గాజుల రామారం. గాజుల రామారం ఎక్కడండి ఇది? జీడిమెట్ల దగ్గర. జీడిమెట్ల దగ్గర. ఓకే ఓకే ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మమత. మమత గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్. బాలనగర్. ఒకరికొకరు పరిచయం ఉందా? ఫ్రెండ్సా? ఓకే. సో వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఇద్దరు హోమ్ మేకర్స్ ఏనా? అవునండి, హోమ్ మేకర్స్. వంటలు బాగా చేస్తూ ఉంటారా? బాగా చేస్తాం, ఇంట్రెస్ట్ కూడా. అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చే వాళ్ళే. అవునా? ఓకే, మరి ఇద్దరికి ఎవరు వంటలు బాగా చేస్తారు? ఫ్రెండ్స్ అన్నారు కదా, ఒకరి ఇంటికి వెళ్తారు, ఇద్దరు బాగా చేస్తారు. మీరు చూసి చెప్పండి. నేనే చూసి చెప్పాలా? సో ఫ్రెండ్స్ కాబట్టి ఇలానే మాట్లాడాలి కాబట్టి రాజు గారు ఫైనల్ గా చూసి చెప్తారు. ఓకే, మరి ముందుగా ఎవరు వంట చేస్తున్నారు? నేను చేస్తాను. మీరు చేస్తారు. మీరే వంట చేస్తారు? ఆలు కోవా రబడి చేస్తున్నాను. ఆలు కోవా రబడి స్వీట్ ఐటమ్. ఓకే ఓకే, మరి ఆలు కోవా రబ్డీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు కోవా రబ్డీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, కోవా 1 కప్పు, పాలు 1/2 లీటరు, పంచదార 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, ఏమండి మరి ఇప్పుడు ఆలు కోవా రబ్డీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పాన్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఓకే, లైట్ ఉంది బ్రో. నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, సో స్వీట్ కాబట్టి నెయ్యితో స్టార్ట్ చేస్తున్నాం. స్వీట్ అన్నాక కంపల్సరీగా నెయ్యి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం. డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేయించేసి పక్కకు పెట్టేసుకుందాం. ఓకే, నాకు అంతవరకు అన్ని స్వీట్స్ ప్రాసెస్ తెలుసండి. మీకు ఇన్ని మీకు తెలియకుండా ఉంటుందండి. అంటే ఏ స్వీట్ చేసినా అంటే ఇలాంటి మన ఇంట్లో కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ తెలిసిపోతుంది. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దామా. ఓకే, ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, సరిపోతుంది. ఓకే, డ్రై ఫ్రూట్స్ పచ్చివన్న తినగలం గానీ మాడిపోతే మాత్రం తినగలం కాబట్టి చూసి జాగ్రత్తగా. అండ్ ఇంకా నెయ్యిలో వేయిస్తున్నారు డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం టేస్ట్ గా ఉంటుంది. చాలండి. ఓకే, బౌల్. ఓకే, కొద్దిగా నెయ్యి వేసేసి మనము ఆలు తురుము పెట్టుకున్నాం కదా, అది మనం ఆలు తురిమేసి పెట్టాము.
ఇలా తురిమేసి పెట్టాము. ఇది ఫ్రై చేసుకున్నాము. ఓకే. కొద్దిగా నెయ్యి వేద్దాము. మీ ఇష్టం వేద్దామంటే వేద్దాం. స్వీట్ అన్నాక నెయ్యి టేస్ట్ లేకపోతే నెయ్యిలోనే ఉండాలంటారు. టేస్ట్ ఉండదు. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ రబ్డీ? తినలేదు. తినలేదా? ఎప్పుడు చేసి పెట్టలేదా? ఫ్రై చేసి పెట్టలేదా? పెట్టలేదు. కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా, తనకి కూడా తెలియకుండా చేస్తుంది. వరకు ఫ్రెండ్స్ కూడా ఎనిమిస్ ఉంటుంది కాబట్టి కొంచెం, లేకపోతే మనం దాన్ని ప్రాక్టీస్ చేసి అంత ఇంట్రెస్ట్ గా పెట్టామన్నమాట. తెలిసినది చేస్తే వాళ్ళకి కూడా మనకి డిఫరెన్స్ ఉండాలి కదా కొంచెం. మీరు చేసేవంటే ఆవిడకి తెలుసా? తెలియదు. ఇద్దరే ఇది కొంచెం, ఇది పచ్చివాసన ఉంటుంది కదా, ఈ పచ్చివాసన పోవాలన్నమాట మనకి. ఓకే. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయింది మనకి, చాలు. మరి ఎక్కువ అయిపోతే రెడ్గా వచ్చేస్తుంది, ఇది టేస్ట్ పోతుంది. అది ఉడికినట్టు కొంచెం ఇది కొంచెం బౌల్లోకి తీసుకుంటాం. దాన్ని చూస్తుంటే సేమియాలా అనిపిస్తుంది. అనిపిస్తుంది కానీ సేమియానే అనుకుంటారు, తిన్నాక టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మిల్క్ బాయిల్ చేసుకోవాలి మనము. ఓకే. మిల్క్ వేసుకున్నా. హైలో పెట్టండి. ఇది కొంచెం మరుగుతూ ఉండాలి మనకి, కొంచెం బాయిల్ అయ్యి కొంచెం దగ్గర కావాలి, కొంచెం చిక్కబడాలి. ఓకే. అవును, ఇక్కడ బెల్లం అండ్ పంచదార రెండు ఎందుకు యూజ్ చేస్తున్నారు? అన్ని స్వీట్లలో ఎక్కువగా నార్మల్ గా ఓన్లీ షుగర్ అన్నా ఓన్లీ బెల్లం అన్న ఉంటుంది. ఇది మనకి కొంచెం డిఫరెంట్ గా కొత్తగా చేస్తానని చెప్పి అంతే కదా, మళ్ళీ ఏదో కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా, అందుకని కొంచెం బెల్లం వేయడం కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. అదో టేస్ట్, ఓన్లీ షుగరే కాకుండా మంచి టేస్ట్ వస్తుంది. అదే ఇది ఇలా మరిగేటప్పుడే కోవా ఉంది కదా, ఇది స్వీట్ కోవా అండి. ఓకే. స్వీట్ కోవా వేద్దామా. సో ఈ పాలు మరిగేటప్పుడే మనం స్వీట్ కోవా వేసేసి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఓకే. మరి ఎక్కువ తీపి అయిపోతా అండి పంచదార? స్వీట్ కోవా వేస్తాం, స్వీట్ కోవాలో కొంచెం ఉంటుంది కదా, ఇది మిల్క్ ఏమో ఓన్లీ. సో అది చూసుకొని వేసుకోవాలి. ఓకే. ఇది కోవా మిక్స్ అయిపోయింది మనకి. మిక్స్ అయిపోయాక పన్నీర్ ఉంది కదా, పన్నీర్ తురిమేసి పెట్టేసుకున్నాం. ఓకే. పన్నీర్ తురిమేసేస్తాము. ఇది ఉండలు లేకుండా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇది ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా పన్నీర్ ఇవన్నీ వేయడం వల్ల మనకి. ఇప్పుడు షుగర్ మనం బెల్లం వేసేస్తాం. ఓకే. కొద్దిగా షుగర్ వేద్దాము. ఓకే. అబ్బా, ఎంత వేసారంటారు? లైట్ గానే వేసింది. కరెక్ట్ గానే వేసారా? చెప్పండి, ఎక్కువైందా? తక్కువనే ఉంది నాకైతే. ఈవిడికైతే తక్కువనే ఉంది. కాంపిటీషన్ కాబట్టి ఇలా చెప్తున్నారా, లేకపోతే స్వీట్ ఎక్కువగానే తింటారా? స్వీట్ ఎక్కువగానే తింటారు. అయితే ఓకే. ఇప్పుడు మనకి బెల్లం వేస్తాం కదా, ఇది మొత్తం కరగాలి. కరిగితే ఇంకా రెడీ అన్నట్టేనా? కడిగి ఇంకొంచెం చిక్కబడాలి. కొంచెం చిక్కబడాలి. కొంచెం ఈ షుగర్ ఇదంతా మెల్ట్ అవ్వాలి కదా మనకి. మెల్ట్ అయ్యి కొంచెం దగ్గర పడితే మన ఈ దగ్గర పడ్డాక మనం ఇది వేసుకుంటాం అనమాట. ఇది ఆలు చేసుకున్నాం కదా, అది ఆల్రెడీ నేతిలో మగ్గిపోయింది కాబట్టి డైరెక్ట్ వేసేసుకోవడం. ఈ రబడీ చాలా బాగుందండి, చూస్తుంటే వాసన కూడా మంచి వాసన వస్తుంది. పిల్లలు పన్నీర్ అంటే సరిగా ఒక్కోసారి తినరు, కొంతమంది పిల్లలు తినరు కదా. ఇలా తినొచ్చండి, మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకే కదా, ఎందుకంటే వాళ్ళు ఏ ఫుడ్ సరిగా తీసుకోరు కదా, అందుకే వాళ్ళ కేర్ తీసుకోవాలి. మనమైతే ఏదో ఒకటి అలాగే తినేసేస్తాము. తింటారు వాళ్ళు. ఇది మనకి ఇలా సైడ్ లో ఇడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా, బుడగలు వచ్చేసి ఇలా తిక్కుగా అయిపోయింది మనకి. తిక్కుగా అయిపోయి ఇలా మనకి దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు ఇది మనం నేతిలో వేయించి పెట్టుకున్నాం, ఇది మనం ఇందులో మిక్స్ చేస్తాం. ఓకే. ఈ బంగాళదుంప అనేది మర్చిపోయాం, ఇందాక సరిపోతుంది అనుకున్నాం కానీ తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. లేదు, అది ఆల్రెడీ స్వీట్ కోవా కదా, మనం పచ్చి కోవా వేసింటే కనుక స్వీట్ తక్కువ వస్తుంది. స్వీట్ కోవా ఉంది, సో ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. సరిపోతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మీ ఫ్రెండ్ బాగా నేర్పించి పంపించినట్టున్నారు. ఎన్నిసార్లు చేశారేంటి ఇంట్లో? ఒక 3-4 టైమ్స్ 3-4 టైమ్స్ చేశారు, అదే అందుకే కాన్ఫిడెన్స్. చూసారా, మనకి ఇది వేయడం వల్ల కొద్ది థిక్నెస్ వచ్చేస్తుంది. ఇది ఈ ఫ్లేవర్ పడుతుంది అనమాట, కోవా ఫ్లేవర్ ఆలూకి పడుతుంది. ఒక ఫ్యూ మినిట్స్ మనం అలా ఉంచేసినట్టయితే మిగతా ఫ్లేవర్ అన్ని కూడా ఆలూకి పట్టేస్తాయి. ఆ తర్వాత రెడీ అయిపోతుంది. ఫైనల్ గా ఫస్ట్ నేతిలో వేయించుకొని అలా బౌల్లో తీసుకొని అలా టేస్ట్ చేస్తే ఎప్పుడు ఇస్తారండి? ఇంకొంచెం 5 minutes. ఇంకొంచెమా? 5 minutes దాకా అడిగితే కూడా మళ్ళీ ఎంజాయిటీ ఉంటేనే కదా. ఏదైతే ఏంది, మేమంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి మనం వేసేద్దాం. ఓకే. కొన్ని పైన డెకరేషన్.
ఇది అయిపోయిందండి, డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసేసాం కదా, అయిపోయింది. ఆఫ్ చేసేసి మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే. చూసారా మనం ఇందులో నెయ్యి కూడా వాడాం, కానీ మరీ అంత ఎక్కువగా వాడాం. 2 స్పూన్స్ వాడాం అంతే. ఇందులో కోవా వేస్తాం కాబట్టి మనకు ఆ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి తక్కువ ఉన్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తాం. అంటే ఎప్పుడు ఒకసారి తింటాం కాబట్టి పర్లేదండి, కష్టం తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు డైట్ కాన్షియస్ లో ఏదో ఒకటి తక్కువ వేసుకొని తింటూ ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇక్కడ మాత్రం కంట్రోల్ చేయొద్దండి. అయినా పర్లేదు, మనం చాలా తక్కువగా తీసుకుంటాం కాబట్టి పన్నీర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. పన్నీర్ ఇష్టపడే వాళ్ళు మనం పీసెస్ లా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం తింటుంటే పీసెస్ కొంచెం తగులుతుంటే బాగుంటుంది కూడా. తురుమన్న వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోవచ్చు. మొత్తం బెల్లంతో వేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అది మొత్తం బెల్లం టేస్ట్ తేడా వచ్చేస్తుంది మనకి, ఆ బెల్లం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే మనం బెల్లం తినాలి అని అనుకుంటే కనుక అది ఆఫ్ ఇది ఆఫ్ వేసేసుకొని చేసుకోవచ్చు. ఓకే. అంటే కోవా ఇవన్నీ ఫ్యాట్ వస్తుంది కదా, అంటే మనం రోజు తినాం కదా ఫ్యాట్ రావడానికి, ఇప్పుడు మంత్లీ వన్స్ తీసుకుంటాం కదా. ఆలు కోవా రబడి మీ టేస్ట్ చూసి చూడమే ఆలస్యం. తప్పకుండా ఆలు కోవా రబ్డీ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆలు కోవా రబ్డీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచుకోవాలి. బంగాళదుంపని తురిమి నేతిలో వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరిగాక కోవా, పన్నీర్ తురుము వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, పంచదార వేసి బాగా కలిపి ముందుగా వేయించిన బంగాళదుంప తురుము, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా దగ్గర పడినివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆలు కోవా రబ్డీ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పొడిబారిన చర్మం తేమగా ఉండాలంటే ముల్తానీ మిట్టిలో ఫ్రెష్ క్రీమ్, తేనె కలిపి పేస్ట్లా చేసుకుని చర్మానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిదనం తగ్గి చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. తయారీ విధానం చూసారుగా. ఓకే మమత గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? సజ్జపూరి చేస్తున్నాను. సజ్జలతో పూరీలు కొత్తగా ఉందండి. సో ఇక్కడేమో స్వీట్, ఇక్కడేమో హాట్. డిఫరెంట్ గా ఉంది కదా, కానీ టేస్ట్ బాగుంటుందా? సజ్జలతో చూసి చెప్పండి. చూసి చెప్పాలి. ఉత్త పూరీలు కాకుండా ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో, అంతేనా? ఓకే, మరి సజ్జ పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సజ్జ పూరీలకు కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 4, పంచదార 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 5, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూను. ఓకే మమత గారు, మరి ఇప్పుడు సజ్జ పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ డీప్ ఫ్రై డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ కి పెట్టుకోవాలి. ఓకే, ఇది వేడెక్కే లోపు ఇవన్నీ రెడీ చేసేసుకుంటే తొందరగా. సో ఏది కూడా రెడీ చేసి నానబెట్టే అవసరం లేదు, ఇన్స్టెంట్ గా డైరెక్ట్ అలా కలుపుకొని వేసేసుకోండి. ఓకే, సరిపోతుందా ఆయిల్? సరిపోతుందండి. ఓకే, ఫస్ట్ సజ్జ పిండి తీసుకోవాలి. సజ్జ పిండి ఓకే బౌల్లో వేసేసుకోవాలి. మిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టేశాను. పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లి అది వేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు సరిపడా చూసి వేసేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా లైట్ షుగర్ వేయాలి, కొద్దిగా పంచదార. ఓకే, టేస్ట్ కోసం. ఇప్పుడు ఉప్పా? సాల్ట్ వేసాను. ఓకే, ఇప్పుడు జీలకర్ర. ఓకే, ఇప్పుడు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర 3 మిక్స్ చేసేసాను. సజ్జ పిండి పూరీలు ఏంటి, వేరే ఏ పిండితో పూరీలు చేసినా తినేస్తాం, ఇన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తాయి కదా. సజ్జ పిండి కాకుండా వేరే అన్ని మిక్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఏ పిండితో కానీ, రాగి పిండి అన్ని. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేయాలి. ఓకే, కొద్దిగా ఆయిల్. ఓకే, సో తడుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఓకే, ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసి వాటర్ పోసేసి
రెగ్యులర్ గా చేస్తుంటారండి ఇది వంట ఇంట్లో? చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారు. సజ్జలు ఎక్కువగా లైక్ చేయరు కదా, అది ఎలా చేయాలో కూడా చాలా వరకు తెలియదు. అవును. దీని రూపంలో ఇలా మహమ్మద్ హ్యాపీగా తినేయచ్చు. యూస్ చేసుకున్నా ఇప్పుడు తెలిసింది మనకి ఎలా యూస్ చేసుకోవాలనేసి. ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు, పిండి తడపడం కూడా అయిపోయింది. ఓకే, సో ఇంకా దీనికి మనం చట్నీ లాంటిది ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా తీసుకొని తినేయచ్చు కదా. అవసరం. ఒక పాలిథిన్ కవర్ తీసేసుకొని చేయితోనే ఇట్లా ఒత్తేసి వేయడం. ఏ ఇలా చపాతీలా రాదండి, ఎందుకంటే సజ్జలు కదా, జొన్నల్లాగా, సో చేత్తోనే చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, కొద్దిగా ఆయిల్ రాసేసి ఇలా చిన్నగా ఉండలు వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మన పూరీలానే వచ్చేస్తాయా ఇవి, ఇలా పొంగుతాయా? అలా పొంగవు, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి. ఎందుకంటే పప్పులు అవన్నీ వేసారు కదా, అందుకని చెప్పి పొంగవు ఇవి. పొంగవు. సో డీప్ ఫ్రై కాబట్టి దీన్ని పూరీలని పెట్టుకున్నాం పేరు, అంతే. నార్మల్ గా ఒకవేళ డీప్ ఫ్రై కాకపోయినా ఇట్లా పాన్ కానీ చేసుకోవచ్చు, దానికి ఒత్తేసేసి కడాయి పెట్టేసేయచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ వద్దు అనుకుంటే అలా చేసుకోవచ్చు. టేస్ట్ ఏది బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది? రెండు బాగుంటాయి. రెండు బాగుంటాయి. ఓకే, దేని టేస్ట్ డీప్ ఫ్రై ఇంకా టేస్ట్ లైక్ చేసే వాళ్ళకు డీప్ ఫ్రై, పిల్లలు వాళ్ళైతే లైక్ చేస్తారు. ఇందులో మనం ఇంకా ఏమైనా వేసేసుకోవచ్చు. వేసుకోవచ్చు, ఇలా క్యారెట్, ఇవి పాలకూర అవి కూడా వేయచ్చు. అవన్నీ అవునా? ఇలా చేసేటప్పుడు ఒకేసారి ఇంకా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఆకుకూరలు తినరు వాళ్ళు, ఇలా కట్ చేసి అందులో మిక్స్ చేసి వేసేయడం బెటర్ ఏమో. మీదొక వెరైటీ చాలా బాగుంది అండి, ఇక్కడ ఒక వెరైటీ చాలా బాగుంది. డీప్ ఫ్రై చేయాలి కొద్దిగా. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసి మనకు రెడీ అయిపోయినట్టు. ఓ, అండ్ హ్యాపీగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు చేసేసుకోవచ్చు. ఒక 2-3 days ఉంటాయండి ఇవి. అవునా? సో ఇక్కడ మీరు సజ్జ పిండితో చేశారు కదా, ఇలా జొన్న పిండితో కూడా చేసుకుంటూ వస్తాయా? చేయొచ్చు, కానీ జొన్న పిండి అనేది కొద్దిగా ఎప్పుడన్నా నేను రాగి పిండితో చేశాను. రాగి పిండితో ట్రై చేశారు? ఓ, అంటే మా అత్తయ్య రాగి పిండితోనే చేశాను. అవునా? ఓకే ఓకే, అంటే జొన్న పిండితో వస్తాయంటారా? అంటే వస్తాయి, కానీ జొన్నది కొద్దిగా అది ఓవర్ రఫ్గా ఉంటుంది కదా, విరిగిపోతూ ఉంటుంది. ఓకే, అది ఇది రెండు మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఓకే, సో మీరు మీ స్వీట్ చేశారు, ఇక్కడ బాగా వచ్చేస్తుంది, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? రెండు బాగుంది, స్వీట్ హాట్ హాట్. ఇద్దరు ఫ్రెండ్స్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకొని వచ్చారు. స్వీట్ చూస్తారా లేకపోతే హాట్ చూస్తారా, రెండు కూడా బాగుంటాయని చెప్పి. సో రాజు గారికి పెద్ద పరీక్ష. నేను చిన్నగా చేశాను, ఆనియన్స్ రెడీ అయిపోయాయి. సో ఆ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు రెడీ, అంతేనా? అవును, సర్వింగ్. కర్డ్ అండి, పెరుగు. ఇది పెరుగుతో టేస్టింగ్ కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇందాక నువ్వు అడుగుతా అనుకున్నా, మళ్ళీ మర్చిపోయా. ఈ వాసన చూసి ఈవిడ మాటలు విని మర్చిపోయాను. పెరుగు, సో దీంతో నంచుకొని తింటే. ఓకే, వెరైటీగా కొత్తగా చాలా బాగుందండి, మంచి వాసన కూడా వస్తుంది. ఓకే, మరి సజ్జ పూరీలు రెడీగా నా చేతిలో ఉన్నాయండి. వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. సజ్జ పూరీలు తయారు చేయు విధానం: పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సజ్జ పిండి, పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టిన శనగపప్పు, పంచదార, ఉప్పు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీల పిండిలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని పూరీల్లా ఒత్తుకొని కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సజ్జ పూరీలు రెడీ. వీటిని పెరుగుతో తింటే చాలా బాగుంటాయి. తయారీ విధానం చూసారుగా, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, మరి ఇప్పుడు ముందుగా సత్యవతి గారు చేసిన ఆలు కోవా రబడి టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మీరు కూడా చూడండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. బాగుంది. స్వీట్ ఎక్కువైందా? కాలేదు, తక్కువైందా? కొద్దిగా. మీరు ఎక్కువ తింటారు కాబట్టి మీకు తక్కువైంది. ఓకే, మాకైతే బాగుంది. చూద్దాం మరి నెక్స్ట్ మమత గారు చేసిన సజ్జ పూరీలు. మీరు కూడా తీసుకోండి. యా, మీరు కూడా తీసుకోండి. చాలా బాగున్నాయి. ఆహా,
రెండు కూడా నాకైతే చాలా నచ్చేసాయి. మీరు అన్నట్టే స్వీటే హాట్ అంతే అండి. రాజుగారు చెప్పాలి. సో రెండు కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా కొంచెం వెరైటీగా, అంటే ఆలు కాంబినేషన్లో, అలాగే ఇక్కడ సజ్జపిండితో చేశారు కదా. ఆలు రబ్డీ దాంట్లో కొంచెం లూజ్గా రావాలి, ఓకే కొంచెం లూజ్గా రావాలి. అలాగే ఆ బంగాళదుంప కాస్త వేస్తే బాగుంటుంది, కొంచెం క్రంచిగా తగులుతుంది. ఓకే, ఆ రెండు కొంచెం చేస్తే మీకు బాగుంటుంది. సో ఇక్కడ సజ్జపూరిలో బాగున్నాయి, టేస్ట్ బాగుంది. సో వీటిని ఏంటంటే పూరీల కన్నా మనం చెక్కల్లా ఉన్నాయి. సో మామూలుగా చెక్కలు అవి చేసుకుంటుంటాం కదా. సో చెక్కలు అని టక్ మన ఐడియా రాలేనట్టుంది, అందుకే డీప్ ఫ్రై కదా పూరీలను పెట్టేద్దాం పెట్టేస్తుంటారు పేరు, అంతేనా? సో ఓవరాల్ గా టేస్ట్ అది బాగుంది, అంటే పేస్ట్ అవి చేసేసారు కదా. సో వాటితో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నాయి సజ్జపూరిలు. కంగ్రాచులేషన్స్ మమత గారు, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇవి సజ్జ చెక్కలు. సో ఇంత మంచి డిష్ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది. అండ్ అలాగే మీ రబ్బడి కూడా అదిరిపోయిందండి. సో రాజుగారు చెప్పినట్టుగా కొంచెం ఆలు అర్థమైనట్టు మీకు కూడా. ఎనివే సూపర్, మీరు కూడా మంచి స్వీట్ మాకు పరిచయం చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మీకు సిఎంఆర్ విశాఖ తరఫు నుండి ఈ గిఫ్ట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ రాజు గారు. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఇంకొక మంచి చిట్కా. జిడ్డు చర్మం ఉన్నవారు ఓట్స్ పౌడర్లో బాదాం పౌడర్, పుదీనా ఆకులు, ఇంకా తులసాకులు వీటన్నిటిని కలిపి పేస్ట్లా చేసుకుని చర్మానికి అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం జిడ్డుదనం తగ్గి మృదువుగా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి, కానీ వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు పిండి వంటలు చూసిన చెన్నా బైంగన్ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వంకాయలతో పాటు ఇలా చెన్నా కానీ ఇంకేమైనా పప్పు ధాన్యాలు వాడుకుంటే ఏమవుతుందంటే మనకు ఒకే ఐటెంలో చక్కగా మాంసకృతులు మళ్ళీ వెజిటబుల్స్ కూడా వచ్చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, మనము పొద్దున్నే కూరలు వండేసి రాత్రి దాన్ని వేడి చేసి తినడం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. లేటెస్ట్ కానీ ఎప్పుడైనా కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే కరెక్ట్ పద్ధతి ఏంటంటే బేసిక్గా వండిన 3 గంటల లోపు దాన్ని తినేయాలి, అప్పుడే దాని పోషక విలువలు మనకు వస్తాయన్నమాట. ఒకవేళ అది కనుక 4-5 అవర్స్ తర్వాత దాటిందనుకోండి, అందులో పోషక విలువలు కంటెంట్ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం చూసుకుంటే హెవీ వంటలు మనం ప్రతి పూట కూడా చేసుకోలేము, అది పాసిబుల్ కాదు, ప్రాక్టికల్ కూడా కాదు. సో ఇలా సింపుల్గా వంకాయ అండ్ అగైన్ చెన్నా ఇవి రెండు కలిపి తర్వాత ఒక అన్నము సరిగ్గా మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు అందులో ప్రోటీన్ ఉంటుంది, తర్వాత వెజిటబుల్స్ మూలాన వచ్చే విటమిన్స్ మినరల్స్ ఉంటుంది, మళ్ళీ రైస్ ఉంటుంది. మ్యాక్సిమం మనం కావాల్సింది ఒక పూట భోజనం కూడా అంతే. జనరల్గా మనం చేసే పొరపాటు ఏంటంటే ఎక్కువగా ఒకే పూట వండేసుకోవడము, తర్వాత అన్నం మాత్రం వేడిగా, అంటే కొంతమంది ఇళ్లలో ఇవి జరగచ్చు, అన్నం మాత్రం వేడిగా పెట్టుకోవడమో లేకపోతే చపాతీలు చేసుకోవడమో పుల్కాలు చేసుకోవడమో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా కర్రీలు కూడా ఎప్పటికప్పుడు కొంచెం వేడిగా చేసుకుంటేనే బాడీకి అది కరెక్ట్గా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మనకి ఇలాంటి రెసిపీస్ నిజంగా చాలా బాగుంటాయండి, ప్రాక్టికల్గా బాగా ఉపయోగపడతాయి. సో చెన్నా బైంగన్ కర్రీ చాలా బాగుందండి, మిస్ చేసుకోకండి, ఎక్సలెంట్గా ఉంది. ఇక మీరు ఊరించే వంటలు చూసిన సజ్జ పూరీలు కానివ్వండి, అలాగే ఆలు కోవా రబడి. ఇప్పుడు దీని గురించి నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఆలు కోవా రబడి అంటే అందరికీ కూడా తెలుసు, ఎక్కువగా కోవా మిల్క్ క్రీమ్తో చేస్తూ ఉంటారు. కొన్ని విధంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వేరుశనగ పలుకులు తీసుకోండి, అది మనకు స్వీట్గా తీసుకున్న వర్కౌట్ అవుతుంది, హాట్కి కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరి కూడా అలాగే. సో కొద్దిగా అలాంటివి మనం అటు ఇటు చేసుకోవచ్చు, కానీ స్వీట్గా కానీ కారంగా కానీ ఇలా బంగాళదుంపలు నాకు నిజంగా అంత అంటే ప్యాలెట్ అంటే మన టేస్ట్కి అంత మ్యాచ్ అవుతుందని నాకు అనిపించట్లేదు. సో జాగ్రత్త, ఇలాంటి రెసిపీస్ చూసినప్పుడు మీరు అది వర్కౌట్ అవుతుందని చూసుకొని ట్రై చేయండి. ఇక మీరు చూసిన సజ్జ పిండి చాలా మంచిదండి. పూరీ డీప్ ఫ్రై, ఓకే వాళ్ళు డీప్ ఫ్రై చూపించారు, మనం ఇదే రెసిపీ ఇందులో ఒక చక్కటి విషయం కూడా చూపించారండి. అదేంటంటే శనగ పొడి తర్వాత సజ్జపిండి రెండు కలిపిన విధంగా పూరీ చేశారు. కాబట్టి నేను ముందు చెప్పాను కదా, వంకాయ ప్లస్ చెన్నా యాడ్ చేయడం మూలాన మనకు ప్రోటీను విటమిన్స్ మినరల్స్ వచ్చిందని. అలాగే ఇందులో మనకు
కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ రెండు వచ్చింది కాబట్టి చాలా బాగుంది. సో రెగ్యులర్గా మనం మామూలుగా చపాతీలు చేసుకోవడం కంటే కూడా ఇలా కూడా నేను చెప్తూ ఉంటాను కదా, రాత్రిపూట ఎప్పుడు కూడా రోజుకో చిరుధాన్యం ట్రై చేయండి అనేసి, అలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో సజ్జపూరి చాలా బాగుందండి. ఏంటి పూరి బాగుంది అని చెప్తున్నాను అనుకుంటున్నారా? పూరి కాదండి, మీరు కాన్సెప్ట్ చూడండి. చక్కగా ఇదే మనకు కావాల్సిందనమాట. ఈ అండర్స్టాండింగ్ ఉంటే మనం వండే వంటకంలో కూడా మనం కరెక్ట్ న్యూట్రిషనల్ పోషక విలువలు మనం రాబెట్టుకోవచ్చు. చాలా బాగుందండి సజ్జపూరి. సజ్జ చపాతీ చేసుకుందాం మనం, నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే రాజుగారు చేసిన చెన్నా వంకాయ అంటే చెన్నా బైంగన్ కర్రీ, అది కూడా చాలా బాగుందండి. యాక్చువల్లీ బైంగన్లో పెద్ద పోషక విలువలు లేకపోయినా ఔషధ గుణాలు ఉంటాయండి. వాటితో పాటు మనం ఇలా చెన్నా యాడ్ చేసుకోవడం మూలాన పోషక విలువలు కూడా తోడవుతాయి. సో ఆ డిష్ ఎలా ఉందంటే ఔషధ గుణాలు ప్లస్ పోషక విలువలు తోడైనట్టు ఉంటాయి. చాలా బాగుందండి. సో రెండు రెసిపీస్ అయితే సూపర్బ్ అండి. రోజువారీ డైట్కి బాగా పనికొస్తుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారానో లేదా ఈమెయిల్ ద్వారానో మంచి మంచి వంటల్ని మాకు పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి అభిరుచిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.